ఫేస్బుక్ యూజర్లకు షాకింగ్ న్యూస్. ఎఫ్బీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాకున్నా ఇక మీదట ఇది ఎంత మాత్రం ఫ్రీ సైట్ కాదని విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఫేస్బుక్ ను వాడుతున్న ప్రతి ఒక్కరి నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం యూజర్లను బెంబేలెత్తిస్తోంది. ఫ్రీ ఫర్ ఎవర్ అన్న ట్యాగ్ లైన్ తో మొదలైన ఫేస్బుక్ ఇంత పని చేస్తుందా అని కంగారు పడుతున్నారు ఎక్కువ మంది ఎఫ్బీ ఫ్యాన్స్. చార్జ్ చేస్తే విచ్చలవిడితనానికి అడ్డుకట్ట పడుతుందని వాదించేవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్యామిలీ మెంబర్గా మారిపోయింది. ఉదయం నిద్ర లేవడం మొదలుకొని రాత్రి పడుకునే వరకు డైలీ అప్డేట్స్, స్టేటస్ అప్డేట్స్, వీడియోస్, ఫొటోస్ షేరింగ్ అంటూ ప్రతిదీ బిజీగా గడిపేవాళ్ళు. స్మార్ట్ ఫోన్స్ రాకతో ఈ వాడకం మరింత పెరిగిపోయింది. అయితే ఇప్పటిదాకా ఫ్రీగా లభించిన ఫేస్బుక్ ఇప్పుడు కమర్షియల్ కాబోతోందా? మంత్లీ ఛార్జెస్ వసూలు చేయబోతోందా? అవుననే సమాచారం వినిపిస్తోంది. అయితే కోట్ల మంది వినియోగదారులు ఉన్న ఫేస్బుక్ ఉన్నటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? లెట్స్ వాచ్ ఇట్. ఓ పూట భోజనం చేయకుండా అయినా ఉండగలుగుతున్నారేమో కానీ ఫేస్బుక్ లో అప్డేట్స్ పెట్టకుండా గంట కూడా గడవని స్థితికి చేరారు చాలా మంది. బాధైనా సంతోషమైనా నలుగురితో పంచుకోవాలన్నది పెద్దల మాట. అదే ఫేస్బుక్ అకౌంట్ ఉంటే నలుగురితో ఏం కర్మ, 4 లక్షల మందితో కూడా పంచుకోవచ్చన్నది నేటితరం మాట. అందుకే ఎఫ్బీ జీవితంలో భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని వేరెవర్ యు గో ఐమ్ విత్ యూ అంటున్న ఫేస్బుక్ లో ఓ మాదిరి అవగాహన ఉన్నవాళ్లు సైతం రెగ్యులర్ గా అప్డేట్స్ పెట్టేస్తున్నారంటే అది జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. 2004లో మొదలైన ఈ వెబ్సైట్ లో ఇప్పటికే సుమారు 250 కోట్ల మంది యూజర్స్ ఉన్నారంటేనే అర్థమవుతోంది వాడకం ఏ రేంజ్ లో ఉందో. ఇండియాలో ఆ సంఖ్య 15 కోట్లకు చేరుకుంది, ఇంకా పెరుగుతోంది. కాస్త అక్షర జ్ఞానం ఉన్న ప్రతి 10 మందిలో 7గురికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఉదయం నిద్ర లేవడం మొదలుకుని రాత్రి పడుకునే వరకు ఏం తిన్నా, ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏది నచ్చినా నచ్చకపోయినా మనసులో మెదిలే ప్రతి ఫీలింగ్ ఎఫ్బీలో అప్డేట్ అవ్వాల్సిందే. చాలా మంది ఇప్పుడు యూజ్ చేయడం ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్లో చెప్పుకునే ఫస్ట్ పేరు వచ్చేసి ఫేస్బుక్. జనరల్గా ఎవరైనా సరే మార్నింగ్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఫేస్బుక్లో ఏం అప్డేట్ చేయాలి, నాకు ఏం అప్డేట్స్ వచ్చినాయి, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నా బిజినెస్ అని చూసుకోవడంతోనే డే మొదలవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కూడా నాకు ఏం మెసేజెస్ వచ్చాయి, నెక్స్ట్ ఏముండబోతుంది అప్డేట్ అని ఫేస్బుక్తోనే డే స్టార్ట్ అవ్వడం, ఎండ్ అవ్వడం జరుగుతుంది. లేదంటే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయ్యే వాళ్లకు కొదవు లేదు. ఇలా జీవితాల్లోకి చొచ్చుకొచ్చి ఇన్నాళ్లు ఉచిత సేవలందించిన ఫేస్బుక్ ఇక మీదట ఖరీదవబోతోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. నెలకు $2.99 అంటే ఇండియన్ కరెన్సీలో $180 వసూలు చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా ఫేస్బుక్ అధికారికంగా ఈ విషయం ప్రకటించకపోయినా ఈ ప్రచారం యూజర్లలో టెన్షన్ రేపుతోంది. నేను కూడా ఒక ఫేస్బుక్ యూజర్నే. అమ్మాయిల ప్రాస్పెక్టివ్లో ఈ రీసెంట్గా మనకు ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఫేస్బుక్ కూడా ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి పర్ మంత్లీ $2.29 పర్ మంత్ అనేసి. మన ఇండియన్ కరెన్సీలో అది 180 రూపీస్ పర్ మంత్. ఇంకా ఒకవేళ పేమెంట్ అనేది పెట్టాలి, బట్ అథెంటికేషన్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి. లైక్ వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏదైనా డాక్యుమెంట్స్, ఎలాంటి ప్రూఫ్ ఏంటి అనేది తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఎఫ్బీలో మెంబర్గా చేరిపోతున్నారు. 2-3 అకౌంట్లు వాడేవాళ్లు కూడా ఉన్నారు. ఫోటోస్, వీడియోస్ షేరింగ్ తో వాడేవాళ్లకు సరదాగానే ఉన్నా నిర్వాహకులకు మాత్రం తలకు మించిన భారంగా పోతోంది. డేటా స్టోరేజ్ కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతోంది. ప్రతిరోజు 500 టెరాబైట్స్ డేటా ఎఫ్బీలోకి చేరుతున్నట్టు సమాచారం. దీంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునే పనిలో ఉన్నారని తెలిసింది. ఛార్జీలు వసూలు చేయడం ద్వారా ఫేక్ అకౌంట్లు 90% కంట్రోల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కొందరు. ఛార్జ్ వసూలు నిర్ణయం కొంతవరకు మేలే అయినా సాధారణ మధ్యతరగతి వారికి ఇది భారంగా మారే అవకాశం ఉందంటున్నారు మరికొందరు. నెలకు $180 ఒక్క ఫేస్బుక్కే ఖర్చు చేస్తే ఇంటర్నెట్ ప్యాక్, మొబైల్ బిల్ ఇవన్నీ మరింత భారం అవుతాయంటున్నారు. ఆపద సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం ఎఫ్బీ చక్కని ప్లాట్ఫామ్ గా మారుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం కొంత ఆందోళనకరమే అంటున్నారు. ఇది ఫేస్బుక్ పేమెంట్తో చార్జబుల్తో యూజ్ చేయాలని పెద్ద రూమర్ స్ప్రెడ్ అయింది ఈ మధ్య. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, బట్ అఫీషియల్గా ఇంకా రిలీజ్ కాకముందే ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది. దీనివల్ల కామన్ మ్యాన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కామన్ మ్యాన్ దీన్ని యూజ్ చేయలేకపోతాడు. కమర్షియల్గా బిజినెస్ పరంగా వాళ్ళు పే చేయలేకపోతారు, బట్ రూరల్ పీపుల్కి కానీ కామన్ మ్యాన్కి కానీ ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. నెలవారీ వసూలుపై ఎఫ్బీ అధికారికంగా ఏమీ చెప్పకపోయినా ఇది అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. వచ్చే నెల నుంచే ఈ విధానం అంటుండడంతో యూజర్లు కంగారు పడుతున్నారు. ఇప్పటిదాకా ఫ్రీగా లభించిన ఫేస్బుక్ ఇప్పుడు మంత్లీ $180 ఛార్జ్ వసూలు చేయబోతుందన్న సమాచారం వినిపిస్తోంది.
అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ ఫలితాలు వ్యక్తమవుతున్నాయి. అటు పెరిగిపోయిన ఫేక్ అకౌంట్స్ తగ్గిపోయే అవకాశం ఉందని కొందరు అంటుంటే, సాధారణ వ్యక్తులు కోట్లాది మంది ఫేస్బుక్కు దూరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా అఫీషియల్ సమాచారం వెలువడే వరకు వేచి చూడాల్సిందే. కెమెరామెన్ అప్పారావుతో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.